జనార్దన్ గారు, సో ఇంకొకటి ఫస్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఎవరైనా ఈరోజు మీ హక్కుల కోసం మాట్లాడుతుంటే, మీకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే, ఈరోజు మీరు అమ్ముడు పోయిరనే మాటలు మాట్లాడుతూ రోజు మీకు ఎంత కూలిచ్చి ఇట్లా మాట్లాడిస్తారు, మీకు ఎంత కూలి గిట్టుబాటు అయిందని మాట్లాడుతున్న దానికి మీరేం సమాధానం చెప్తారు? మేడం, అది ఏ పార్టీ ఉన్నా కానీ ఇలాంటి కూతలు కూస్తారు. దానికి సమాధానాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసలు వాటిని పట్టించుకోకూడదు, అంతే అయిపోయింది. ఇంకొకటి, ఈరోజు తెలంగాణ సమాజంలో ఈ 70,000 ఉద్యోగాల గురించి మాట్లాడడం అనేది దీనంత వరస్ట్ ముచ్చట ఇంకొకటి లేనే లేదు. నేను సూటిగా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ గురించి, వీళ్ళు ఇచ్చే ఉద్యోగాల గురించి, వీటి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది. వాళ్ళు లాక్కుంటారు, పీక్కుంటారు, కోతులు లెక్క వాళ్ళ పార్టీ వాళ్ళ కింద పడిపోతుంది. కానీ ఈరోజు ఇక కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణలో ఈ పార్టీ ఉంది, వీళ్ళు చేయట్లేరు అని మాట్లాడడం అంత దుర్మార్గమైనటువంటి పని, అంత అవివేకమైనటువంటి పని. జనార్దన్ గారు, ఒక్క మాట, మీరేమో ఇంత మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్ట్ అని, అవివేకం అని, వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా వేస్ట్ అని మాట్లాడుతున్నారు. మళ్ళీ నేను మళ్ళీ అక్కడికే వస్తున్నా. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నేను కాదు అంటే తల నరుక్కోవడానికి సిద్ధం అని అంటున్నాడు. మేడం, ఆయన తల నరుక్కొని ఏదైనా నరుక్కొని ఆయన అసలు ఎవరు తీసుకుంటున్నాడు? ఆయన ఇప్పుడు విలువ ఉన్న మనిషి అన్నప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. ఒక పుస్తకం కొనుక్కుంటున్నాం అంటే దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, రాసిన ఆతర్ కూడా అనేది ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కటిక పని చేస్తున్నాడు, ఒకరోజు పేగులు మెడకేసుకుంటున్నాడు, ఒకరోజు పాయింట్లలో తొండలు తోలుతున్నాడు. ఇలా ఆయనకు హోదా లేదు. ఆయన మాటలు పట్టించుకొని దాని గురించి చర్చ పెట్టుకోవడం దానంత అవివేకమైనటువంటి ఆయన ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడుతున్నాడా? ఆయన ముఖ్యమంత్రి అయితే కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడుతున్నారా? ఇలా తల్లి స్థాయి పాత్ర పోషిస్తున్నారు. ఒక్కొక్కరు తల్లుల పిల్లలు నమ్ముతారు. అలాంటి తల్లుల గురించి మనం మాట్లాడుకుంటామా? అలాంటి ఒక విలువలేని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల గురించి అలా మాట్లాడుకోవడం ఎందుకు?